అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండ హరీష్ గౌడ్, బీజేపీ హుజనగర్ పట్టణ అధ్యక్షుడిని. గత శనివారం రోజున హుజనగర్ పట్టణంలో రామస్వామి గట్టు దగ్గర నిర్వహిస్తున్నటువంటి మోడల్ కాలనీ పేరు మీద సుమారుగా 2000 ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పేసి 800 మంది పేర్లను మాత్రమే డ్రాఫ్ట్ పేరు మీద విడుదల చేయడం జరిగింది. ఆ విడుదల చేసిన 800 మందిలో కూడా అందరికీ కూడా అనర్హులు ఉన్నారు. అంటే ఇల్లులు ఉన్నవారికి, ఐటీ కట్టేవారికి, రకరకాల వ్యాపారస్తులకి, వేరే దగ్గర ఫ్లాట్లు ఉన్న వారికి, పొలాలు ఉన్న వారికి కూడా వచ్చినాయి. కానీ అర్హులైనటువంటి వారికి సొంత ఇల్లు లేకుండా కిరాయి ఇళ్లలో రోడ్ల మీద బతికేటువంటి వారికి మాత్రము సుమారుగా 50% మందికి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఇస్తున్నాము. మీరు కనుక అర్హులైనటువంటి వారికి కనుక ఇల్లులు కనుక ఇవ్వకపోతే ఈ కార్యక్రమాన్ని ఇవాళ సుమారుగా 2000 మంది ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరికీ కూడా మీరు ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇవ్వకపోతే ఈ కార్యక్రమం ఉధృతం చేస్తాము. రాబోయే రోజులలో జరిగేటువంటి సీఎం ప్రోగ్రాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకొని తీరుతాము. మళ్ళీ కనుక ఇదే విధంగా ఉధృతం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు హుజనగర్లోకి ఇల్లు, హైదరాబాద్లోకి ఇల్లు, బెంగళూరులోకి ఇల్లు, ఢిల్లీలో ఇల్లు ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఇల్లు కూడా ఉండదు, ఒక గది కూడా ఇల్లు లేదా అని చెప్పేసి మేము కోరుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా అర్హులైన అందరికీ కూడా ఇల్లులు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాటం కొనసాగిస్తాము. అందరికీ కూడా ఇల్లులు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నాము. ఇదే గురించి ఆర్టీఓ గారిని కలవడం జరిగింది. వారు హామీ ఇచ్చారు. ఇప్పుడు అందరి పేర్లు, ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తాము, వాళ్ళందరూ కూడా ఇల్లులు ఇప్పిస్తాము అని చెప్పేసి వారు ఇప్పుడు ఖచ్చితంగా వారికి హామీ ఇవ్వడం జరగడం వల్ల ఒక కార్యక్రమాన్ని మేము మళ్ళీ పోస్ట్పోన్ చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాలనీ పేరు అది రాముల వారి భూమి, ఆ కాలనీకి రాముల వారి పేరే పెట్టాలి, కానీ ఇతర వ్యక్తుల పేరు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.